చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, ఒకటి చేత ముట్టికాయ తింటేనన్నది. నానా నానా నాకు కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మా అమ్మా నాకు కథ చెప్పవా? నాన్న చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, ఏదో పనుందన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు వంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగుపోతాలి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పరు, పాట పాడరు. అసలు నేనేం అడిగినా పని ఉంది అని అంటారు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా? నిన్నట్లాగానే. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం బా అమ్మ. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? నీకోసమే, ఇది బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి. మీకు పగులుంది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలా? అత్తయ్యా, ఓ అత్తయ్యా, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. పాచిపోయిందా? నీకోసమని వేడి వేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా? పాచిపోయిందట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచ్చి పెట్టి తిను, లేదంటే ఒక మూల పడుండు. ఏమండి, నా ఇంట్లో ఇంత వచ్చి నేను చాకరీ చెయ్యలేనండి. నీకు ఇప్పుడు ఏమైందే? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దుననగా వెళ్తారు, పాప స్కూల్ కి పోతుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలి దానికి నేను సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేశాను మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడికైనా పంపండి. ఆ ముసలిని మాత్రం మీ ఇంట్లో వద్దు. ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడ చోట చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తానులే. ఇప్పుడే చెయ్యండి. చేస్తున్నా. హలో, ప్రొద్దుటూరు వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను. ఏంటండి? ఆవిడ మా అమ్మనేనండి. అనాథలు మాత్రమే చేర్చుకుంటారా? సరేనండి. ఏమి అనాథలు మాత్రమే చేర్చుకుంటారట? అనాథాన్ని చెప్పండి, వేరే ఊరికి చేయండి. చేస్తున్నా. హలో, కడప వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నా. ఆమెకి ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. ఇవాళే వచ్చినామని చెప్పండి. ఏం చెప్పాలి కూడా చేత కాదు. చిచ్చి. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీకెందుకే? నోరు మూసుకొని చదువుకోపో. అమ్మను కొంచెం బాగు చెప్పు నాన్న, ఎక్కడ తీసుకెళ్తున్నారు నాన్నమ్మని? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోతుందిగా, ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పిద్దామని ఫోన్ చేస్తున్నా. అవునా? అయితే అమ్మ నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలి అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తా. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసిల్లాని గారాబం వల్ల ఇది ఇలా తయారవుతుంది. అమ్మ నేను కొంచెం బాగమ్మా నాన్న. ఇందాక పాచిపోయి తిండి మా నాన్నకు పెట్టావే, అదైతే నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, కానీ నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటావు కదా, నాన్నప్పుడు నువ్వు అంత బాగా చూసుకుంటే కదా, ఆ మాత్రం అర్థం కాలేదా? అయినా నీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాట పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మీరేమో పని ఉంటే తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో పాటు పంపించండి. అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద మాటని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు తెలుసుకున్నాం
చేస్తున్నాం తల్లి, క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించమ్మా. క్షమించక్కయ్యా. మీ విలువ తెలుసుకోలేకపోయాం. వెరీ గుడ్, ఇంకా లేవండి. క్షమించింది. ఎందుకంటే మా ముసిల్ది బంగారు కొండ.